బిగ్గెస్ట్ అదే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం ఆపరేషన్ ఖమేనీ కోసం భారీ ఆపరేషన్ చేపట్టింది ఇజ్రాయెల్. ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ ను తమ గుప్పిట్లోకి తీసుకుని మొబైల్ ఫోన్ సిస్టమ్ హ్యాక్ చేసి సుప్రీం లీడర్ కదలికలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఖమేనీని అంతమొందించింది ఇజ్రాయెల్. ఖమేనీ మృతి తరువాత ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు నెలలు కాదు, ఏకంగా కొన్నేళ్ల ముందు నుండే హ్యాకింగ్ కు పాల్పడినట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు బహిర్గతం చేశాయి. 5 అంశాలను ముందే ఫిక్స్ చేసుకున్న ఇజ్రాయెల్ ఆపరేషన్ ను విజయవంతం చేసింది. అవేంటో డీటెయిల్ గా ఒక్కొక్కటి చూద్దాం. సో 5 అంశాలను ముందే ఫిక్స్ చేసుకుంది ఇజ్రాయెల్. ఆ 5 అంశాలను మనం డీటెయిల్ గా చూస్తున్నాం. వెరీ ఫస్ట్ వన్, సిస్టమ్ హ్యాకింగ్ తో గురి. కొన్నేళ్ల క్రితమే సుప్రీం లీడర్ ను తమ టార్గెట్ లో పెట్టుకుంది ఇజ్రాయెల్. ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ ను హ్యాక్ చేసింది. టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్ల పాటు హ్యాకింగ్ కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు ప్రకటించారు. ఆ ఫుటేజ్ ని ఎప్పటికప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్టు చెప్పారు. ఇక సెకండ్ వన్, రెండోది రోజువారీ కార్యకలాపాలపై నిఘా. టెహ్రాన్లో సుప్రీం లీడర్ కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్ గురించి ఎప్పటికప్పుడు నెతన్యాహు ప్రభుత్వం పర్యవేక్షించేదని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి. ఖమేనీ ఎక్కడుంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు, తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళతారు, ఇలా ప్రతి విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయని వెల్లడించాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారులను కూడా ట్రాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇక థర్డ్ వన్, ఖచ్చితత్వంతో ఖమేనీ టార్గెట్. మాకు జెరూసలేం గురించి ఎంత తెలుసో టెహ్రాన్ గురించి కూడా అంతే తెలుసంటూ ఇజ్రాయెల్ నిఘా విభాగం అధికారం ప్రకటించారో, ఏ స్థాయిలో నిఘా పెట్టారో అర్థమవుతోంది. అధికారి ప్రకటించాక ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, ఆల్గరిథమ్స్ ను ఉపయోగించిందట. ఫిబ్రవరి 28న అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడిందట. ఇక ఫోర్త్ వన్, శనివారం టైం ఫిక్స్. ఇరాన్లో ప్రతి శుక్రవారం సెలవు దినం. ప్రతి శనివారం ఖమేనీ తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. టెహ్రాన్ నగరంలో ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని తెలుసుకుని దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం కీలకంగా పనిచేసింది. ఇక ఫిఫ్త్ వన్, ప్రతి దాడులకు ముందే చెక్. ఇజ్రాయెల్, USA చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఇరాన్పై సైబర్ దాడులు కూడా జరిగాయని జెరూసలేం పోస్ట్ చేసింది. అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అధికారిక మీడియా సంస్థల సైట్లు హ్యాక్ అయ్యాయి. దాంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయింది. ఇరాన్ ప్రతిదాడులు జరపకుండా సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తోంది.